సింపుల్‌గా 100 గ్రాముల పప్పుతో పప్పుచారు పెట్టాలనుకున్నానండి. పప్పుచారు అంటే పప్పుచారు మాత్రమే కదా పెట్టుకోవాలి. చేతికి దొరికిన కాయగూరలన్నీ వేసేసుకొని లాస్ట్‌లో కొంచెం అంత పప్పేసి పప్పుచారండి అంటారు. కాదండి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అదే కుక్కర్‌లో కలిపేసుకుని శుభ్రంగా ఆ కుక్కర్‌లోనే ఒక చిన్ని టమాటో, ఒక్క ఉల్లిపాయ, 2, 3 పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం అంత చింతపండు రసం వేసుకుని దీంట్లోకి మనకి నచ్చినన్ని నీళ్ళు వేసుకోవాలి. చిక్కగా కావాలంటే తక్కువ నీళ్ళు వేసుకోండి. పలచగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు వేసుకుని అదే కుక్కర్లో విజిల్ పెట్టకుండా మరిగించుకోవాలి. ఇంతేనండి పప్పుచారు. ఇంకా పోపు వేసేసుకోవడమే. పోపు అందరికీ తెలిసిందే కదా. అంతేగాని పప్పుచారులో అడ్డమైన గడ్డి వేసేసి పప్పుచారు అనుకుంటే ఎలా? అలా బాగోదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.